హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో ఆదాని కోసం ఎల్ఐసి బలి అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ వేశారు. ఈ ఆదాని ఎవరు అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, పదే పదే మన భారతదేశంలో ఉన్న మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, అటు మోడీ గారు చెప్తా ఉంటారు, ఆదానితో నేను పెట్టుబడులు తీసుకొచ్చిన, ఆదానిని కన్విన్స్ చేసిన, ఆదానికి ఒప్పించిన అని చెప్తూ ఉంటారు. ఈ ఆదాని పెట్టుబడులపైనే ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ పదే పదే గూగుల్ని తీసుకొచ్చిన 1,33,000 కోట్ల రూపాయలు కష్టపడి ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన గూగుల్ని ఇక అయిపోయింది, ప్రపంచంలో ఇక మనకంటే తిరుగులేదని చెప్పారు. దానిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అసలు ఈ డేటా సెంటరు గూగుల్ది రావాలంటే డేటా కావాలి, ఆ డేటా కోసము సబ్సీ కేబుల్ 3,900 కిలోమీటర్లు, దానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన డేటా సెంటర్ రావాలంటే ముందు ఆదాని కంపెనీతో మేము ఒప్పందం చేసుకున్నాం. ఆ ఆదాని కంపెనీ ఒప్పందం వలన ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అటు రన్ కావడానికి దానికి సంబంధించిన బ్యాకప్ వర్క్ అంతా ఆదాని చేస్తుంది. దీనికి పునాది నేనే వేసిన, ఆదానిని నేను తీసుకొచ్చిన. లేదు ఆదాని 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేమే తీసుకొచ్చినాం అని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కౌంటరు. మరి ఇంత ఆదాని పెట్టుబడులు పెట్టి, ఆదాని దేశానికి పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాలకు పెట్టుబడులు పెట్టి రాష్ట్రాలని, దేశాన్ని బతికిస్తున్నాడు చెప్తుంటారు కదా. మరి ఆయనకు మన ఎల్ఐసి డబ్బులు ఇటువైంది? ప్రజల ధీమా కోసం, ప్రజల బీమా కోసం పెట్టుకున్న డబ్బుల్ని, దాచుకున్న డబ్బుల్ని తీసిపోయి ఆదానికి ధీమాకి ఇస్తారా మోడీ గారు? ఇప్పుడు మోడీ గారు, నరేంద్ర మోడీ గారు దేశానికి సమానం చెప్పాల్సింది ఏంటంటే, ఈ భారతదేశ ప్రజలకి, జాతికి అది జీవిత బీమా ప్రజల జీవితాల కోసమా, ఆదాని జీవితాని కోసమా, ఆదాని కంపెనీల జీవితం కోసమా, వాళ్ళ బతికించడం కోసమా, వాళ్ళ ధీమా కోసమా ఈ బీమా? దీన్ని తీసిపోయి బలి పెట్టారంటే 33,000 కోట్ల రూపాయలు ప్రజలు దాచుకున్న సొమ్ముని, ప్రజల జీవితాలకి బీమా చేసుకున్న సొమ్ముని ఆదాని ధీమా కోసం ఖర్చు పెడుతుండట. ఇన్ని వేల కోట్లు పెట్టిండు, అన్ని వేల కోట్లు పెట్టిండు, ఆదాని చేయబట్టే మనం బతుకుతున్నాం అన్నట్టు చెప్తారు. ఇప్పుడు చెప్పాలా, డబుల్ ఇంజన్ సర్కార్ అంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ డబుల్ ఇంజన్ సర్కారు మోదీ మీరు కలిసి ఆదానిని బాగు చేయడానికే ఈ డబుల్ ఇంజను, ప్రజల కోసమా? ఈ పెట్టుబడులలో పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికీకరణ, పెట్టుబడులు, పెత్తందారులు, ఈ పెట్టుబడుల పేరుతో ఉపాధి, ఉద్యోగాలు వస్తాయనే దాంట్లో ఇంత మతలబు ఉందన్నమాట. వీళ్ళ క్రోనిక్ క్యాపిటలిజం అంటారు. క్రోనిక్ క్యాపిటలిజం కోసం వీళ్ళ తపనంతా, రాజకీయ నాయకులు, గవర్నమెంట్లు, అన్ని పార్టీలు, ఎవ్వరు ఇర్రెలవెంట్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే పద్ధతి, దాంట్లో పెద్ద తేడా ఏముండదు. క్యాపిటలిస్టుల కోసం వీళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసేది అదే. ఆస్ట్రేలియా, యూఏఈ, దుబాయ్, అక్కడ పోయినా ఇక్కడ పోయినా నేను తెచ్చిన అంటే ఈ వీళ్ళ కోసం, ప్రజల కోసం కాదు. అది ప్రజల కోసం కొంత ఉంటుంది ఏదో, దాన్ని చూపించి వీళ్ళ సెటిల్మెంట్లు, వీళ్ళ క్విడ్ ప్రోకోలు, వీళ్ళ కిక్ బ్యాక్లు, వీటి కోసం ఇది పనిచేస్తుంది. స్పష్టంగా మనకి ఈరోజు ఆదానిది వాషింగ్టన్ పోస్ట్ అని అమెరికాలో ఒక ప్రముఖ పత్రిక అది బయటపెట్టింది విత్ ఎవిడెన్స్. నీతి ఆయోగ్ అట, భారత ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం వీళ్ళందరూ సిఫార్సు చేశారట ఎల్ఐసికి 33,000 కోట్ల రూపాయల ఎల్ఐసి డబ్బుల్ని తెసిపోయి ఆదానికి ఇవ్వండి, పెట్టుబడులు పెట్టండి. అందులో అసలు ఆదానియే ఈ దేశానికి పెట్టుబడులు, ప్రపంచానికి పెట్టుబడులు పెడుతుంటే ఆదానికి మనం పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడి మన రాష్ట్ర అదే ఎల్ఐసి డబ్బులు 33,000 కోట్లు అమరావతి రాజధానికి ఇవ్వచ్చుగా, బ్యాంకులతో అప్పు ఇప్పిపోతే ఆ పెట్టుబడి ఇక్కడ పెట్టవచ్చు కదా. పదే చంద్రబాబు నాయుడు నేను దావోస్ పోయినా, యూఏఈ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఇద్దెచ్చిన అనకపోతే మన దేశానికి సంబంధించిన ఎల్ఐసి ఉంది కదా, అక్కడనే కొన్ని లక్షల కోట్లు మురుగుతున్నాయి కదా, వాటిని తేవచ్చు కదా. మీరు డబుల్ ఇంజన్ సర్కారు కదా, ఈ డబుల్ ఇంజన్లో ఈ ఇంజన్ పోయి ఆ ఇంజన్ ఎల్ఐసి అడిగితే ఇయ్యదా? నీతి ఆయోగ్ వద్దంటదా? అమరావతికి ఇస్తానంటే, పోలవరానికి ఇస్తానంటే, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఇస్తానంటే అంద కదా. మొత్తానికి ఏంటంటే మీ ప్రయోజనాల కోసం
ప్రజల్ని ఏదో బాగు చేస్తున్నట్టు, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నట్టు, రాష్ట్ర సంపదను వృద్ధి చేస్తున్నట్టు. మీరు రాష్ట్ర సంపదను కాదు వృద్ధి చేసేది, ఆదాని సంపదనే చేస్తున్నారు. ఆదాని, ఆర్సెల్ఆర్ మెటలు, లూలు కంపెనీలు, టీసీఎస్లు, ఆ కాగ్నిజెంట్లు, వాళ్ళ కోసం మీరు పనిచేసేది. ఇప్పుడు చెప్పాలా చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజన్ సర్కారుతో మోడీ అద్భుతంగా సహకరిస్తానంటే ఇదేనా సహకారం? ప్రజల డబ్బులు తెసిపోయి ఇప్పుడు ఆ ఎల్ఐసి 33,000 కోట్లు మన తెలుగు రాష్ట్రాల డబ్బులు కూడా ఉంటాయి, తెలుగు రాష్ట్రాల ప్రజల సొమ్ము కూడా ఉంటుంది. దాన్ని తెసిపోయి ఆదానికి ఇవ్వడం, మీరు బాగు చేసేది, మీరు పెట్టుబడులు తెచ్చేది, మీరు ప్రజలను ఉద్ధరించేది, ఇదంతా ట్రాషు, ఏమీ ఉండదు ఆడ. ఇది వాషింగ్టన్ పోస్ట్ నిన్న ఒక కథనాన్ని రాసింది. బీమా సంస్థపై మోడీ సర్కార్ ఒత్తిడి, మేలో 5,000 కోట్ల షేర్లు కొనుగోలు. వాషింగ్టన్ పోస్ట్ వెల్లడి. దేశ ప్రజల కష్టార్జితంతో ఎదిగిన ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిని ఆదాని ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బలిపెడుతుందా? దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పాలసీదారులను ఆదాని వ్యాపారకాంక్షకు సమిధలుగా మార్చుతుందా? సామాన్యుల చెమట చుక్కలే పెట్టుబడిగా ఎదిగిన ఎల్ఐసికి చెందిన 1,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆదాని గ్రూప్కు గుట్టు చప్పుడు కాకుండా మళ్లించేందుకు అత్యున్నత స్థాయిలో కుట్ర జరిగిందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవునన్నదే వాషింగ్టన్ పోస్ట్ సమాధానం. అమెరికా రాజధాని వాషింగ్టన్ నుండి వెలువడే ఈ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఈ మేరకు ప్రచురించిన కథనం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. అంతర్జాతీయంగా విత్త సంస్థలు ఆదానికి అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం $3.9 మిలియన్ అంటే 33,000 కోట్ల రూపాయలని ఆదాని గ్రూప్కు మళ్లించడానికి సిద్ధమైందని ఆ వార్తా కథనంలో పేర్కొంది. ఈ మేరకు అత్యున్నత అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ప్రణాళికను రూపొందించి ముందుకు తీసుకెళ్లారని పేర్కొంది. ఆదానిపై లంచం మోసం ఆరోపణలపై అమెరికా అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనేక అమెరికా, యూరోపియన్ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకాడాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఆదాని కోసం ప్రత్యేక ఆర్థిక మద్దతు ప్రణాళికలు రూపొందించింది అని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఆర్థిక సేవల విభాగం ఎల్ఐసి నుండి పొందిన అంతర్గత పత్రాలు సహా అధికారులు, బ్యాంకర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా ప్రభుత్వం ఈ నిధులు మళ్లింపుకి ఏ విధంగా పాల్పడిందో గుర్తించామని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఆదాని పోర్ట్లకు ఒక 5,000 కోట్లట, ఇంకొక 28,000 కోట్లు ఇంకొక ఆదాని గ్రూప్కి. ఇది మొత్తానికి ఎవిడెన్స్ సేకరించారట. భారత ఆర్థిక సేవల విభాగం, ఎల్ఐసి వీటి నుంచి తీసుకున్న డాక్యుమెంటరీ ఎవిడెన్సులు, దాంట్లో పనిచేసిన అధికారుల ఇంటర్వ్యూల వల్ల బయటకు వచ్చిందట. స్పష్టంగా తీసుకుంటాం. ప్రజల చెమట చుక్కలతోనే డెవలప్ అయిన, ప్రజల రక్తం మాంసాలు ఖర్చు పెట్టి పొదుపు చేసుకున్న డబ్బుతోనే డెవలప్ అయిన ఎల్ఐసి, ఆ ఎల్ఐసి ఒకవేళ నిజంగానే మిగులు డబ్బులు ఉంటే, పెట్టుబడులు పెట్టేటట్టుంటే మంచి కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి, లేదా ప్రజల కోసం ఖర్చు చేయాలి. అసలు ఆ ఆదాని గ్రూప్కి మొత్తం ప్రపంచంలో ఏ బ్యాంకు లోన్ ఇవ్వడానికే ముందుకు రాని పరిస్థితుల్లో మనం ఎందుకు ఇవ్వాలి మన ప్రజల సొమ్ము? దేనికోసం? ఆయన ఎవరిని ఉద్ధరిస్తారని? ప్రపంచంలో ఏ బ్యాంకు కూడా ఆదాని గ్రూప్కి లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆ ఆదాని గ్రూప్ గురించి ఈ మోడీ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు భజన మనం నమ్మాలి. నేను తెచ్చిన ఆదానిని అంటే నేను తెచ్చిన అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆదాని వల్లనే ఈ దేశంలో ప్రజలు అన్నం తింటున్నట్టు చెప్తారు. కానీ ఈ దేశ ప్రజలు సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఆదాని కోసం మీరు ఖర్చు పెడతారు. ఈ దేశం కోసం ఎల్ఐసి డబ్బులు ఖర్చు పెట్టకూడదా? అవి ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఖర్చు పెట్టరు. కానీ మీరు ఎవరినైతే టార్గెట్ ఎవరికైతే మేలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఖర్చు. ఇంతకంటే పెద్ద అన్యాయం, ఇంతకంటే అవినీతి ఇంకోటి ఉండదు. దీనిపైన మళ్ళీ మోడీ కానీ, అమిత్ షా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు ఒక్కళ్ళంటే ఒకళ్ళు సమానం చెప్పరు. తేలుగుట్టిన దొంగలు లెక్క అట్లా కూర్చుంటారు తప్ప ఒక్కడంటే ఒకడు చెప్పడు. ఇదే అంశాలపైన చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద రంకెలు వేసిండు. సెకీతోని ఒప్పందం జరిగింది, ఆదాని దాని వెనకొండు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆదాని దగ్గర 1,750 కోట్ల రూపాయలు తీసుకొని సంతకం పెట్టిండు. ఇప్పుడు అడగను, అది 1,750 కోట్ల రూపాయలు తీసుకొని సంతకం పెట్టిన జగన్మోహన్ రెడ్డిని 33,000 కోట్ల రూపాయలు ఆదాని కోసం అట్లా లంచాలు ఇచ్చి సంతకాలు పెట్టుకుని ఆదాని కోసం ఇచ్చిన మోడీని నిలదీయండి. మీరు మీ పత్రికలు ఎందుకు నిలదీయరు? కూటమిని కూల్చండి. కూలుస్తారా ఇప్పుడు కూటమిని చంద్రబాబు నాయుడు గారు? మీరుందు ప్రజల కోసమా, మోడీ కోసమా, ఆదాని కోసమా? ఇప్పుడు తెలవాలా. స్పష్టంగా వాషింగ్టన్ పోస్టు కథనం చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంపీలపైన ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉంది. మోడీ చేసిన ఈ తప్పుడు పనికి మీరు పశ్చాత్తాపడి బయటకు వస్తారా? అంత దమ్ము ధైర్యం మీకుందే? లేదు అది తప్పు అని చెప్తారా?
అంటే కేవలం ఆంధ్రజ్యోతి, ఈనాడు రాస్తేనే వార్తలు అవి కరెక్టా? వాషింగ్టన్ పోస్ట్ రాస్తే తప్ప? వాళ్ళు ఆన్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో రాశారు. ఈ అంశాలు ఈరోజు ఆంధ్రజ్యోతి కూడా రాసింది. ఇప్పుడు చెప్పాలా ఈ డబుల్ ఇంజన్ సర్కారు ప్రజల కోసం ఉందా, అదాని కోసం ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన నైతిక బాధ్యత. 1750 కోట్ల రూపాయలు తీసుకొని నిజంగానే జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టిండంటేనే పెద్ద పెద్ద రంకెలు వేశారు కదా. 33,000 కోట్ల రూపాయలు ఆదాని కోసం ప్రజల డబ్బులు దేశపై ఇస్తే, ప్రజలు దాచుకున్న డబ్బుని ఈ దేశ సంపదను దేశపై ఆదానికి ఇస్తే మీరు ఆ గవర్నమెంట్ని ఉంచుతారా, కూలుస్తారా? మీ నైతికత, మీ నిజాయితీ, మీ విలువలు ఏందో ఇప్పుడు చెప్పాలి. ఇది మొత్తానికైతే ప్రజల బీమాన ఆదానికి ధీమాగా చేశారు. ఇది ఒక వార్త. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. రైట్. కొంపల ముంచింది బెల్ట్ షాప్ మద్యమే. లక్ష్మీపురం బెల్ట్ షాపులో పూటుగా మద్యం సేవించి బైక్పై వెళ్ళిన శివశంకర్, ఎర్రిస్వామి. ప్రమాదానికి ముందు మద్యం మత్తులో పెట్రోల్ కోసం బంకులోకి వెళ్ళిన శివశంకర్, ఎర్రిస్వామి ప్రత్యక్ష నరకం చూసామని చెప్పి అక్కడ చెబుతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న దుకాణం లక్ష్మీపురంలోని బెల్ట్ షాప్ అట. శివశంకర్, ఎర్రిస్వామి మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాప్ ఇదే అని అధికారులు భావిస్తున్నారు. రాత్రింబావులు తేడా లేకుండా నడుపుతున్న ఈ బెల్ట్ షాపుల్లో ఇద్దరు మద్యం కొని ఫుల్లుగా తాగి బైక్పై హైవే ఎక్కారు. ఫలితంగా పెను ప్రమాదానికి కారణమై 19 మంది సజీవ దహనానికి కారణమయ్యారు. డివైడర్ని ఢీకొట్టి పడిపోయిన వైన బైకును ఈడ్చుకెళ్ళి ప్రమాదానికి కారణమైన గురైన బస్సు. మద్యం అది కూడా మళ్ళీ బెల్ట్ మత్తు. ఇది మామూలు మద్యం కాదు. మామూలుగా వైన్ షాపులు అంటే ప్రభుత్వం అనుమతించిన వైన్ షాపులు అయితే మినిమం టైం ఉంటుంది. ఒక 10, 12, 11 గంటల, రాత్రి 10 వరకు, 10:30 వరకు టైం లిమిట్ ఉంటుంది. దాన్ని ఆ టైం అయిందంటే మూసేస్తారు, క్లోజ్ చేస్తారు షట్టరు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల సంఖ్యలో బెల్ట్ షాపులు వచ్చినాయి. నేను నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి ఇస్తా అన్నాడు. ఆ సరసమైన ధరలకి ఇచ్చే కార్యక్రమాల భాగంగా బెల్ట్ షాపులు అధికారికంగా కాదు, అనధికారికంగా తెలుగుదేశం పార్టీ లోకల్ నాయకులు, ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి వాళ్ళ కమిషన్ల కోసం పెట్టించారు. గల్లీకి ఒక బెల్ట్ షాపు. అది నేషనల్ హైవేనా, గుడే, బడే సంబంధం లేదు. పెట్టి ఇక వాళ్ళకి టైంతో పని లేదు కదా, అమ్ముకోవటం, ఆదాయం, లాభం సంపాదించుకోవటం. మధ్యరాత్రి 2 గంటల ప్రాంతాల్లో వైన్ షాప్ అయితే ఉండదు. ఉంటే గింటి బెల్ట్ షాపే ఉండాలి. ఆ బెల్ట్ షాప్ కూడా ఫోటో వేశారు. మధ్యరాత్రి 2 గంటలకి, 3 గంటలకి ఏ టైం అంటే ఆ టైము, హైవే అంటే హైవే, గుడి అంటే గుడి, బడి అంటే బడి దగ్గర బెల్ట్ షాపులు పెట్టి మీరు అమ్మితే ఆ బెల్ట్ షాపుల మద్యం మత్తులో బైక్ నడిపి డివైడర్ కొట్టుకొని కింద పడి వాడు చచ్చిపోయి 19 మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది ఆ మద్యం మత్తు. దీనిపైన మాట్లాడరు. మేము శుద్ధపూసలం, మద్యం కుంభకోణం 3,500 కోట్లు జరిగింది, దానిపైన సిట్టులు, ఆయన ఉన్నాడు, ఈయనున్నాడు, అక్కడ డబ్బులు దొరికినాయి, ఇది చేస్తే చేయండి. ఇదేంటి మరి? నేషనల్ హైవే పక్కన మధ్యరాత్రి 2 గంటలకి మద్యం అమ్ముతున్నారంటే అది బెల్ట్ షాపా, వైన్ షాపా? వైన్ షాప్ ఎట్టి పరిస్థితుల్లో మధ్యరాత్రి 2 గంటలకు ఉండదు. మరి ఈ బెల్ట్ షాపుల సంగతి బెల్ట్ తీస్తా అంటారు. ఏంది బెల్ట్ తీసేది మీరు? బెల్ట్ తీయట్లే, ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రజల ప్రాణాలు, 20 మంది ప్రాణాలు ఆ బెల్ట్ షాప్ మత్తు వల్ల గాలిలో కలిసిపోయినాయి. 19 మంది బస్సులో ఉన్నారు. ఆ బైక్ నడిపిన శివశంకర్ ఒకడు. దీనికి కారణం ప్రధానంగా బెల్ట్ షాపే. అదే బెల్ట్ షాప్ ఆ టైంలో అది అక్కడ ఓపెన్ ఉండకపోతే, బెల్ట్ షాప్ లేకపోతే, వైన్ షాపే ఉంటే, వైన్ షాప్ ఓపెన్ ఉండదు కాబట్టి తాగకపోతే బైక్ యాక్సిడెంట్ కాకపోవు, ఆ బైక్ లేకపోతే అక్కడ యాక్సిడెంటే కాకపోవు. ఎంత నిర్లక్ష్యం అంటే మళ్ళా బైక్ పైన ఎర్రిస్వామి, శివశంకర్ ఉన్నారట ఇద్దరు. ఇక వీళ్ళిద్దరూ వీడు బైకు నడిపేటోడు శివశంకరు యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. ఎర్రిస్వామి అనేటోడు వెనక కూర్చోండు. బైక్ ఆడబడి ఉంది. కనీసం అక్కడ నిల్చొని బైక్ ఉంది అని చెప్పి ఒక ఇండికేషనో, ఒక రిబ్బనో, లేకపోతే ఒక కర్చీపో కట్టి ఉంటే ఈ బ్లాక్ ఉందట బండి, కనపడలే చీకట్లో. దగ్గరకు వచ్చిన తర్వాత కనపడది. సడన్ బ్రేక్ వేస్తే కింద రోడ్డు తడి ఉంది, అనివార్యం, తొక్కించుకొని పోయాడు. కనీసం ఆ బైక్నైనా ఎర్రిస్వామి అనేటోడు పక్కకు గుంజలే. ఎందుకంటే వాడు మద్యం మత్తులో ఉండు, ఎర్రిస్వామి అనేటోడు. దానివల్ల 19 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. అంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి బెల్ట్ షాపుల పైన. ఈ బెల్ట్ మత్తుతోని ప్రజల ప్రాణాలు పోతున్నాయి, గాలిలో కలుస్తున్నాయి. ఆ బెల్ట్ని తీసేయండి.
మేము బెల్ట్ తీస్తా అంటే బెల్ట్ తీయకుండా ప్రాణాలు తీస్తున్నారు మీరు. ఈ ప్రాణాలు తీసుడు ఆపి బెల్ట్ తీయండి. ఇది మొత్తానికైతే కొంపల ముంచిందట బెల్టు మద్యం. ప్రభుత్వం నిర్లక్ష్యం, మరో గిరిజన విద్యార్థిని బలి, జ్వరం ఊపిరితిత్తుల వ్యాధితో కవిత మృతి. ఈ ప్రభుత్వం వచ్చాక 21 మంది గిరిజన విద్యార్థులు మృతి. ఈ నెలలోనే వరుసగా 6. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేకు చేమకుట్టినట్టు లేదు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్గ్రేషన్ అందలేదు. గిరిజన ప్రాంతాలు తన ఆత్మ అన్న పవన్ కళ్యాణ్ స్పందించరేం. ఈ మరణాలపై దృష్టి సారించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పు హెచ్చరించిన గిరిజనులు. గిరిజన వసతి గృహాల్లో, గిరిజన హాస్టల్స్లో ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అది కళ్ళకు కనపడుతుంది. ఒక్క మంత్రి అంటే ఒక్క మంత్రి మాట్లాడలే. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 21 మంది చనిపోయారట. కొంతమంది 100 మంది అస్వస్థతకు గురయ్యారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తాగే నీళ్లు లేక, తినడానికి తిండి లేక, అయినా కానీ స్పందించరు. దీనిపైన కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆయన నోరు తెరవాలి. మొన్న ఒక భీమవరం డిఎస్పీ విషయంలో మాట్లాడారు మీరు, డీజీపీతోని ఎస్పీతోని. ఈ విషయంలో మాట్లాడండి. ఇది మీరు మాట్లాడాల్సింది. పేకాట వాళ్ళ కోసం మాట్లాడటం కాదు, పేద ప్రజల కోసం మాట్లాడాలి. ఈ గిరిజనుల కోసం మాట్లాడితే ఆ గురుకుల సెక్రటరీతోన, ఆ శాఖ మంత్రితోన, ఆ శాఖ మంత్రి అంటే లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఈ పిల్లలు హాస్పిటల్లో ఉంటారు. ఎవరు మాట్లాడాలి? ఇది ఒక వార్త. రైట్. గోలుమాల్ ఏం మాల్ అంటే లూలు మాలు. ఈ లూలు మాలు కోసం గోలుమాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారని విశాఖ, విజయవాడ, మల్లవల్లిలో భూ సంతర్పణ. మల్లవల్లి ఫుడ్ పార్కు కారుచౌక్గా లూలు గ్రూప్ పరం. బాబు సర్కార్ నజరాలపై మండిపడుతున్న ప్రజా సంఘాలు. విశాఖలో దాదాపు 700 కోట్ల రూపాయల భూ సంతర్పణ ఆల్రెడీ చేశారు. విజయవాడలో ఒక 600 కోట్లది భూమిని దారాదత్తం చేశారు. ఇప్పుడు మల్లవల్లిలో అంటారు. అపనంగా మెగా ఫుడ్ పార్క్ అట. ఈ మెగా ఫుడ్ పార్క్ పైనే, ఈ లూలు కంపెనీ పైనే, ఈ సంతర్పణ పైనే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో కడిగి పారేసిండు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కడిగేసిండు. ఈ లూలు ఏంది, లూలుకి ఇస్తున్న భూములు ఏంది, లూలు చేసే పని ఏంటి, ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఏంది, ఏం ఫుడ్ని ప్రాసెస్ చేస్తారు, కూరగాయల, మాంసమా, ఇంకోటే అని చెప్పి డైరెక్ట్గా అడిగిండు. ఆయన అడిగినప్పుడు ఒక 2 రోజులు పేపర్లో, టీవీలో హాట్ టాపిక్ అయింది. దాని తర్వాత మళ్ళీ సంతర్పణ స్టార్ట్ చేసిండట. ఇప్పటికే విశాఖపట్నంలో ఒక 700 కోట్లు, విజయవాడలో 600 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇచ్చారు. ఇప్పుడు మల్లవల్లిలో మళ్ళీ స్టార్ట్ చేశారట. దానికి సంబంధించిన ఇది ఇచ్చారు. ఈ మల్లవల్లి ఫుడ్ పార్క్ అట. గత ప్రభుత్వ హయాంలో మల్లవల్లి ఫుడ్ పార్క్ నెలకు 16 లక్షలకు లీజుకి ఇస్తూ లీజు మొత్తం ఏటా 10% పెంచుతామని ఏపీఐఎస్ ఇచ్చిన ఉత్తర్వులు. ఇప్పుడు 5% పెంచితే చాలు నీకు అంటే నామినల్ లీజు. అది కూడా సంవత్సరం పెంచే పనిలో 10 సంవత్సరాల వరకు 5% పెంచుకుంటూ పోచాలని. అంటే లూలు కంపెనీకి మెయిల్ చేయడం కోసం చూస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు, ఇక్కడ యువకులకు ఉపాధి కోసం చూసినట్లేదు. ఇది ఆ కంపెనీల కోసం చూసినట్టుంది. ఆ కంపెనీలకు రాయితీలు వేయటానికే ఈ ఒప్పందాలు ఉన్నట్టుంది తప్ప ఈ గోలు మాలు, ఆ మాల్ వస్తువులది కానీ గోల్మాల్ అయితే అవుతుంది. కూటమి ప్రభుత్వం భూమిని లాగేసుకుంది, కారుణ్య మరణానికి అనుమతించండి. హైకోర్టును ఆశ్రయించిన 90 ఏళ్ల వృద్ధురాలు ప్లస్ కుటుంబ సభ్యులు. విచారణకు స్వీకరించిన హైకోర్టు శేషగిరమ్మట వెంకాయమ్మ. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరు శేషగిరమ్మ, ఆమె కుమార్తె చెరుకూరు వెంకాయమ్మ. మానసిక వైకల్యం గల మనవరాలు చెరుకూరు శ్యామల కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తమ జీవితానికి చివరి ఆసరాగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం లాక్కుందని, తాము ఎన్ని ఫిర్యాదులు, వినతులు ఇచ్చినా పట్టించుకోవట్లేదని హైకోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్లో పేర్కొంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఆ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం తీసుకుంది. తమ ఏకైక ఆధారాన్ని లాగేసుకోవడం వల్ల తమ జీవనాధారం పోయిందని ఈ పిటిషన్లో పేర్కొన్నారట. అంటే కూటమి ప్రభుత్వం భూమిని, అంటే ఇచ్చిన భూమిని లాక్కుందట. అమరావతి కోసం భూమి ఇస్తే మళ్ళీ రిటర్న్ ఇస్తారు కదా, ఆ రిటర్న్ ఇచ్చిన 5 సెంట్లు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం లాక్కుందట. అనివార్యమైన పరిస్థితి, చచ్చిపోవడానికి అనుమతించండి, కారుణ్య మరణానికి ఇక మాకు బతికే ఛాన్స్ లేదు, బతకడానికి ఏం లేదని చెప్పారట అని పిటిషన్ వేశారు హైకోర్టులో. హైకోర్టు పిటిషన్ని తీసుకుంది.
కర్ణాటక ఎత్తు పొడుపు నోరు మీద పని ఆంధ్ర ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణ పునరావాసానికి ప్రత్యేక అథారిటీ 1,33,867 ఎకరాల భూసేకరణకు మార్గదర్శకాలు ఏటా 18,000 కోట్లు వ్యయం చేసి 4 ఏళ్లలోగా 524.256 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేస్తామని కర్ణాటక సర్కారు వెల్లడి. గత నెల 16న కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఆంధ్ర ఎడారిగా మారడం ఖాయం. అయినా రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నోరు మీద పని చంద్రబాబు సర్కారు. ఆల్మట్టి ఎత్తు కోసం ఒక 70,000 కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర కేబినెట్, కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ లాస్ట్ మంత్ 70,000 కోట్ల రూపాయలు కేటాయించి భూసేకరణ పునరావాసానికి దానికి ఖర్చు పెట్టాలి. సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 4 సంవత్సరాలు పూర్తి చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంది. దీనివల్ల అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కృష్ణానది నుంచి మనకి వచ్చే వరద వాటర్ మొత్తం రాకుండా ఆపటం కోసం అది ఆల్మట్టి ఎత్తు పెంచితే కిందికి ఏడొస్తాయి. దీనిపైన అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ నోరు మెదపరు. గురువు శిష్యుడు నోరు అయితే మెదపరగానే ఏం చెప్తారు, నేను పోలవరం కడతా లేదా పోలవరానికి పేర్లకు ఇంకోటి కడతా అంటే మనకి వరద నీళ్ళతో నేను కడతా అంటారు. వరద నీళ్లతోని 85,000 కోట్లతో నేను ప్రాజెక్టుని కడతా, వాటిని తీసిపోయి గోదావరి నదిలోకి అటాచ్ చేస్తా, అదే గోదావరి నది పైన ఈ కృష్ణా పైన కట్టే ఆల్మట్టి ఎత్తు పెంపుకాయని నోరు మీద పెంపం లేదు. అక్కడ ఉంది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి కూడా కాదు. మరి ఈ లాలూచి ఏంది, ఈ లోపాయకార ఒప్పందాలు ఏంటి అర్థం కాని పరిస్థితి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తుంది. గత నెల 16న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 75,563 ఎకరాల భూసేకరణ, 20 గ్రామాలతో పాటు బాగల్కోట మున్సిపాలిటీ 11 వార్డుల ప్రజలకు పునరావాసంకు 6,467 ఎకరాలు. మొత్తానికి వాళ్ళు చాలా దూకుడుగా ఉన్నారు. కానీ నోరు మీద పని ఆంధ్ర గవర్నమెంట్ అని చెప్పి ఒక వార్త. ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణ ప్రత్యేక అథారిటీ కూడా పెట్టారు దానికి. ఇగోది ఇది కర్ణాటక జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు కూడా ఇచ్చింది. లాస్ట్ మంత్ అయితే కేబినెట్ సమావేశంలో చెప్పారు. అయినప్పటికీ ఇప్పుడు మనకేమైందంటే శ్రీశైలానికి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు రావు ఆల్మట్టి ఎత్తు పెంపితే. ఆ పెంచితే నష్టమని ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు నోరు మెదిపే పని లేదు. మోడీ దగ్గర పోయి కూర్చొని జలవనరుల శాఖ అనుమతులు ఇవ్వద్దంటే ఆగిపోద్ది, కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభుత్వం ప్రాణాలు తీసిన మద్యం అతివేగం, చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో విడిన మిస్టరీ. ఇది బెల్ట్ షాప్ మద్యమే కారణమట, విడింది మిస్టరీ. గీత దాటితే ఇక వేటే, తెలుగు తమ్ముళ్ళ వివాదాలపై అధిష్టానం ఆగ్రహం. రైట్, పెట్టుబడులు తెద్దాం రికార్డు కొడదాం. ఇక్కడ యాక్సిడెంట్లు అవి కూడా రికార్డు కొడుతూనే ఉన్నారు మద్యం మత్తుతోని. అదే పెట్టుబడుల పైన వాషింగ్టన్ పోస్టు ఒక కథనం రాసింది, అది రికార్డే. ఆంధ్రజ్యోతి నిర్లక్ష్యపు నిప్పు ప్రైవేటు బస్సు విషాదంలో కీలక మలుపు. నిర్లక్ష్యపు నిప్పు కాదు ఇది, బెల్ట్ షాపు నిప్పు. బెల్ట్ మత్తు నిప్పు ఇది. మీరు నిర్లక్ష్యపు నిప్పు అని రాశారు ఆంధ్రజ్యోతి. ఈ బెల్ట్ షాపుల వల్లనే బెల్ట్ షాపులో తాగి బయటకు వచ్చి వాళ్ళు ఈ యాక్సిడెంట్ చేశారు. ఎల్ఐసి సొమ్ముతో ఆదానికి బెయిల్ అవుటు, అప్పులు తీర్చేందుకు ఆర్థిక శాఖ నీతి ఆయోగ్ కలిసి 33,000 కోట్లు ఇప్పించాయి. 28,000 కోట్లు బాండ్లు, 5,000 కోట్ల షేర్లు, ప్రజల సొమ్ముతో రిస్కీ కంపెనీకి నిధులు. ఇది క్రోనీ క్యాపిటలిజం కిందకే వస్తుంది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సంచలన కథనం. ప్రజల కష్టార్జితాన్ని ఆదానికి ఎలా అప్పగిస్తారు, పిఎస్సి దర్యాప్తు జరపాలి. మోదీ సర్కార్ నిలదీసిన కాంగ్రెస్ పార్టీ, అది స్వతంత్ర నిర్ణయమే అని ఎల్ఐసి చెప్పి. ఏ నిర్ణయం అయినప్పటికీ ఎల్ఐసి దానికి కౌంటర్ ఇచ్చింది. మా పైన ఎవరి ఒత్తిడి లేదు, మేమే కావాలని 33,000 కోట్లు పెట్టుబడి పెట్టినాం. అది ఒక్కటే కాదు, చాలా కంపెనీలో పెట్టినాం, ఇది ఒకటే అని చెప్పారు. పెట్టొచ్చు మీరు పెట్టుబడులు. ఆ పెట్టుబడి పెట్టేది మళ్ళీ రిస్క్ ఉందా, వస్తుందా, రిటర్న్ వచ్చే కంపెనీ అది కాదా, దాని సిబిల్ స్కోర్ ఎంత ఉంది,
దాన్ని ఆర్థిక నేపథ్యం ఏంటో ఏది చూసుకోకుండా పెడతారా? ఏ ఒత్తిడి లేకుండానే ప్రపంచంలో ఏ బ్యాంకుల్లోని మన సంస్థలో మీరు పెట్టుబడులు పెట్టారంటే ఒత్తిడి ఉందా లేదా ఆడ అర్థమైపోయా. మళ్ళీ ఒత్తిడి లేదు, అది తప్పుడు కథనం, తప్పుడు వార్త, ఇది ముమ్మాటికి మేము వ్యతిరేకిస్తాను. వ్యతిరేకించకపోతే ఏం చేస్తారు మీరు? అదే కదా వ్యతిరేకిస్తారు. కానీ ఏ బ్యాంకు అప్పిని ఆదానికి మీరు పెట్టుబడులు పెట్టారంటే దీని వెనక ఒత్తిడి ఉంది, దీని వెనక క్విడ్ ప్రోకోలు ఉన్నాయి, కిక్ బ్యాకులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఇది ఆంధ్రజ్యోతి రాసింది. రైట్. ఈనాడు చూద్దాం. ఇది మోదీ దశాబ్దం అంటే భారతీయులకు కూడా. ఏది మోదీ దశాబ్దం అంటే ఇప్పుడు ఎల్ఐసి డబ్బులు తీసిపోయి 33,000 కోట్లు ఆదానికి ఇయటం. ఇది మోదీ దశాబ్దం అంట. ఈ దశాబ్దంలో జరిగింది. అది దేశపై ఇచ్చారు. ఆ ఇచ్చినందుకు మీరేం చేస్తారు? కూటమి ప్రభుత్వాన్ని ఉంచుతారా, నిలబెడతారా, కూల్చుతారా? అది చెప్పు. మోడీ దశాబ్దం, మోడీ వీరుడు, మోడీ శీరుడు అంటే 33,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తీసిపోయి ఆదానికి ఇచ్చి ఇది మోదీ దశాబ్దం అంటే ఏం చెప్తారు మీరు? రైట్. దిశ పేపర్ చూద్దాం. ఏడ కూడా అదే. ఈ దశాబ్దం మోడీదే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తథ్యం. నితీష్ కుమార్ తరపున ఎన్నికల్లో ప్రచారం చేస్తాను. ఈ గ్రహం మీద శక్తివంతమైన తెలుగు కమ్యూనిటీ. ఈ గ్రహం మీదనే శక్తివంతమైందంటే తెలుగు కమ్యూనిటీ. రాష్ట్రానికి ఇప్పటికే 10 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాం. మరో 5 లక్షల కోట్లు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఓ ప్రముఖ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రాష్ట్రానికి ఇప్పటికే 10 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చిందట. ఆ 10 లక్షల కోట్లు ఒక 30,000 కోట్లు ఎల్ఐసి నుంచి కూడా తెచ్చిపోయేది మోడీ గారికి చెప్పి. మోడీ గారు మనకి ఇవ్వకుండా ఆదానికి ఇస్తాడు. మన సొమ్ము కూడా ఉంది. మన ప్రజలు కూడా ఎల్ఐసీలు పే చేశారు, బీమాలు పాలసీ. ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ అమరావతికి పోలవరానికి పెట్టి పోయేది కదా. అది పెట్టకుండా ఈ దశాబ్దం మోడీదే, ఆయన శక్తివంతుడు, ఈరుడు, సూర్యుడు అని ఆయన బొగిడే కార్యక్రమం చేస్తున్నారు. ఆయన చేసిన పనికి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి మరి. రైట్. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.